కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఈ ఇద్దరు నాయకత్వాలని ఎక్కడ సమర్థించే ప్రశ్న అయితే మాత్రం రాదన్న. కూటమి జగన్ కావాలా కూటమి కావాలన్నప్పుడు జగన్ వద్దు కూటమే ముద్దు అని ఓట్లేశారు. 2029లో కూటమి వద్దు జగనే ముద్దు అనుకుంటే పరిస్థితి పరిస్థితి రాదన్న, ఖచ్చితంగా రాదు. ఎలా 2029 నాటికి ఈ రాష్ట్రానికి జగన్ వద్దు కూటమి వద్దు అనే పరిస్థితిని భారత చైతన్య యోజన పార్టీ తీసుకొని వస్తుంది. దానికోసం పోరాటం చేస్తారు. ఇదే కలర్ 2019 నుంచి 24 వరకు కూడా చేశారు మీరు. 2019 నుండి లేదన్నా 2023లోనే తీసుకొచ్చిన 11 నెలల్లో పార్టీ నిర్మాణం చేయలేదు. పార్టీ పరంగా ఆ రోజు అనేక రకాల ఇబ్బందులు, నేను అడుగు పెడితే కేసులు పెట్టడము, తప్పుడు కేసులు పెట్టడము, ఈ వేధింపులు, కోర్టులు, వీటన్నిటి వల్ల పార్టీ నిర్మాణం చేయలేకపోయాం. ఈ రోజు నేను అదే చెప్తున్నాను. మా ముందున్న తక్షణ కర్తవ్యము పార్టీ నిర్మాణం చేపట్టాలి. పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి. ప్రజల్లోకి వెళ్ళాలి. పార్టీ ఓట్ బ్యాంక్ సంపాదించుకోవాలి. పార్టీ పైన నమ్మకము ప్రజల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు. బీసీవై పార్టీ అంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, బీసీవై పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరుగుతుంది, యువతకు మంచి జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది, ఈ దోపిడీని అరికట్టచ్చు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడానికి మేము పోరాటం చేస్తాము. ఆ దిశగా పార్టీని బలోపేతం చేస్తాము. 29లో మీరు అనే స్లోగన్లు లాంటివి ఏవి ఉండవు. ఖచ్చితంగా ఈ పాలనలో ఏవైతే దోపిడీ పాలనలు, కుటుంబ పార్టీలు, ఈ వ్యవస్థలను అన్నింటినీ కూడా రూపుమాపి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి ప్రజలు బలం చేకూర్చే విధంగా పోరాటం చేస్తాం. చూద్దాం, అది కూడా వేచుద్దాం ఏం జరుగుతుందని. ఇక్కడ ఒక విషయం అండి, అంటే 2024 ఎన్నికలకు ముందు మీపై పొంగనూరులో ఎన్నో దాడులు జరిగాయి. మీరు ఎక్కడ ప్రోగ్రాములు పెట్టాలన్నా కూడా దాడులు, ఇంటి మీద దాడులు, ఆస్తి నష్టము అన్నీ చాలా జరిగాయి అన్నమాట. అప్పుడు ప్రతిసారి కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీకు మద్దతు ప్రకటించింది, కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు అప్పట్లో. కానీ అదే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో ఎవరైతే ఆ సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేల్చారు వారు కావచ్చు, దాడులు చేసిన వారిని కావచ్చు, పార్టీ కార్యాలయాల మీద, ఇళ్ల మీద దాడులు చేసిన వారిని అరెస్టు చేసి బొక్కలు వేస్తున్నారు ఇప్పుడు. కానీ ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారి పైన ఆ రోజు దాడి జరిగినప్పుడు ఖండించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో కదా, మళ్ళీ ఈరోజు మీపై దాడులు చేసేందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా ఈరోజు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వలేదా, లేదంటే వాళ్ళు ఏమైనా పరిగణలోకి తీసుకోలేదా, అసలు ఏం జరుగుతుంది అంటారు? 2019 నుండి 24 వరకు నా మీద పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులని ప్రజలకు తెలుసు. ఈ కేసులు పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకత్వానికి తెలుసు. ఇదే విషయం గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరుకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది నా మీద పెట్టిన తప్పుడు కేసుల గురించి, వీటి గురించి. ఎన్నికలు అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది, డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది, హోమ్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది, ఎస్పీ గారికి లేఖ రాయడం జరిగింది. ఇందులో 2 అంశాలు. ఒకటి, నా మీద పెట్టిన తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద విచారణ జరిపించి నిజంగా అవి తప్పుడు కేసులని తేలితే ఆ కేసులను కొట్టేయమని చెప్పి నేను కోరడం జరిగింది. 2, నా ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, నా కుటుంబం మీద జరిగిన హత్యా ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు ముందు సదంలో జరిగిన దాడి కావచ్చు, వాహనాలను కాల్చేయడం కావచ్చు, ఇలాంటి అరాచకాలన్నింటిపైన కూడా అప్పుడున్న ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసము ఎవరైతే ఇందులో నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సంఘటనలపైన చర్యలు తీసుకోవడం కూడా నేను ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన లేదు. నేనైతే లీగల్గా అయితే దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నికలకు ముందు మీపై జరిగిన ప్రతి దాడిని ఖండించిన అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు? మీరు ఎదిగితే వాళ్ళకి ప్రమాదం అని ఎందుకు భావిస్తున్నారు? న్యాచురల్గా ఎవరికైనా ఉంటుంది కదన్నా. ఈరోజు నేను ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నప్పుడు అడ్డుకోవాలని ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికైనా ఇప్పుడున్న ప్రభుత్వానికైనా అది కామన్గా ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పంతా వేరు, వీళ్ళ పంతా వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తప్పుడు కేసులు పెట్టింది, అది బయటకు కనబడ్డాయి. ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 30కి పైగా కేసులు పెడితే ఏ ఒక్క కేసులో దానికి కావాల్సిన ఆధారాలు కానీ, దానికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఏమీ లేనందువల్ల పోలీస్ డిపార్ట్మెంటు కనీసము ఈ ఎఫ్ఐఆర్ల పైన ఛార్జ్ షీట్ వేయడానికి కూడా ఆ రోజు ముందుకు రాలేని పరిస్థితి ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేవీ లేకుండా సైలెంట్గా ఇప్పటి వరకు నా మీద 8 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఏదైనా వేధింపులు ఉంటాయన్నా దీనికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు రాజకీయాలు రాణించాలంటే అర్థబలం, అంగబలంతో పాటు ముఖ్యంగా మీడియా సపోర్ట్ కావాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మీడియా సపోర్ట్ ఉంది, అధికార పక్షంలో ఉన్న కూటమికి మీడియా సపోర్ట్ చాలా బాగా ఉందన్నమాట.
ఎటు మీడియా సపోర్ట్ కానీ అర్ధబలం అంగబలం లేకుండా మీడియా మద్దతు లేని పార్టీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు బీసీవై పార్టీ. మరి ఎలా నెట్టుకోసారు ఈ సముద్రాన్ని? ఖచ్చితంగా మీడియా మద్దతు వచ్చే రోజు వస్తుందన్న. మాకు కావాల్సింది మీరన్నట్టు మీడియా మద్దతు ముఖ్యమే, కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రధాన మీడియా అంతా కూడా, మీడియా సంస్థలన్నీ కూడా మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే 2 ఎస్టేట్లుగా డివైడ్ అయిపోయారు. 2 పార్టీలకు 2 వర్గాలకు డివైడ్ అయిపోయారు. మీరు భూతద్దం వేసుకొని చూసినా న్యూట్రల్ మీడియా అనేది కనబడడం లేదు. ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఈ మాట అనడానికి నాకు బాధగా ఉన్నా కానీ మీడియా రంగంలో ఎక్కువగా పొల్యూట్ అయిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ ఇందులో మార్పు రావాలని వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము చేసే పోరాటానికి మీడియా మద్దతు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఎప్పుడు వాస్తవాలే మాట్లాడతారు, వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. ఏది చేసినా ఒక సంచలనమే. మీరు ఏదైతే ఉందో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా మీరు చేసిన కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తును అందరూ చెప్తారన్నమాట. అంటే పొంగనూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయడంతో పాటు ఒక ప్రకటన కూడా చేశారు. నెయ్యి కల్తీ జరుగుతోంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో వండే అన్న ప్రసాదాల కోసము అవసరమైన నెయ్యిని అక్కడే సేకరించడానికి 1,00,000 గోవులను నేను సరఫరా చేస్తాను అని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇంచు కూడా స్పందించలేదు. మీది కంఠశోష మాత్రమే అయిపోయింది. అయ్యా నేను ఇస్తాను 1,00,000 గోవులన్నా కూడా మీ ఘోష ఎవరు పట్టించుకోలేదు. ఓకేనా, కంఠశోష అది. ఆ తర్వాత ఏమన్నారు, మళ్ళా ఒకటికి ముందు అవసరమైతే స్థల సేకరణ కూడా నేనే చేస్తాను, స్థలాన్ని కూడా నేనే ఇస్తాను. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని కావచ్చు, మీ పార్టీని కావచ్చు, ఎందుకు మీరంటే ఇంత చులకన? మీరు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే నన్ను అందరూ గుర్తించాలి, నేను ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ప్రజల్లో ఉన్నాడని చెప్పుకోవడానికా, లేకపోతే ఇంకెందుకు? ప్రభుత్వం అయితే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా 1,00,000 కాదు 10 లక్షల గోవులు ఇస్తానన్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. మరి ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అలాంటప్పుడు ఈ ప్రశ్న మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎందుకు అడగరన్నా? మీరు కావచ్చు, మీడియా కావచ్చు, ఈరోజు నేను ఏదైతే ప్రపోజల్ చేశానో ఇది నా వ్యక్తిగతం కాదు, ఇది నా పార్టీకి సంబంధించింది కాదు, ఇది నా రాజకీయానికి సంబంధించింది కాదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. ఆయనకు అపచారం జరుగుతున్నది. ఆయన భక్తులకు ఎవరైతే కోట్లాది మంది భక్తులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దీని మీద రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం కాదు, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి నేను ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు దీని మీద మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము లేదా రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఏదో ఒక రకంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు గత 6 నెలల కాలం నుండి ఈరోజు మార్చి 26వ తేదీకి సుమారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రకటన చేసి 6 నెలల కాలం అవుతుంది. ఈ 6 నెలల కాలంలో సుమారు 15-20 రోజుల పాటు మీడియా పరంగా, చర్చల పరంగా అన్ని రకాలుగా హడావిడి చేశారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేశారు, యాత్రలు చేశారు, దీక్షలు చేశారు. ఇన్ని చేశారు కదా, మీరు ఏం చర్య తీసుకున్నారు? అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టుల గురించి వీటి గురించి కూడా మీకు మాట్లాడడానికి సమయం ఉంది. కానీ తిరుమల లాంటి పవిత్రమైన క్షేత్రం గురించి కానీ, అక్కడ జరుగుతున్న అపచారం గురించి కానీ మీరు చర్చ లేవదీసి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చర్చ లేవదీసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 15-20 రోజుల పాటు ఈ సంఘటన పైన చర్చలు నడిపిన తర్వాత దాని మీద ఎందుకు చర్చలు తీసుకోరు? ఎందుకు చర్యలు తీసుకోరు?